భూమి ఎంత ఉందో సముద్రమే సాగర మేఖలాయా పృథివ్యా ఏకరాట్ ఇతి. అంటే ఇప్పుడు మీరు నెట్లో వెనక్కి వెళితే తెలుస్తుంది, భూమండలము మధ్యలో ఉండి సముద్రం వచ్చి మళ్ళీ భూమండలము లేదు. మొత్తం భూమండలం అంతా ఒకచోటే ఉంది ఆనాడు. చుట్టూ సముద్రం ఉన్నది. సాగర మేఖల, సముద్రమును వడ్డాణములాగా కలిగిన భూమికి ఆయన చక్రవర్తి అన్నారు. అటువంటి భూములకు చక్రవర్తులు వాళ్ళు. ఆయన ఎప్పుడైతే సంతానం అన్నాడో భరద్వాజ మహర్షి ఒక యాగం చేయించాడు. యజ్ఞం చేశాక ఇంకా తెల్లవారితే యాగము పూర్తి అవుతుంది. 11వ రోజు ఒక 3 నెలల పాటు యజ్ఞం చేశారు ఆయన. చేశాక ముందు రోజు రాత్రి ఆ తెల్లవారితే ఆయన భరద్వాజ ఋషి ఆయన ధర్మపత్నికి కలశ జలం ఇస్తారు. ఇస్తే ఆమె గర్భధారణ అవుతుంది. ఆ అర్ధరాత్రి దంపతులిద్దరూ అక్కడ బ్రహ్మచర్యముతో యజ్ఞశాలలో పడుకున్నారు. ఎప్పుడో దాహం వేసింది ఆయనకి. దాహం వేసి ఇక్కడక్కడ చూశాడు, ఆ కలశము నీళ్లు తాగేశాడు. అంటే అప్పటికే ఫలం వచ్చేసింది, కలశములో ఆవాహితమైన ఫలం ఉన్నది. ఎప్పుడైతే తాగాడో ఆయనకు గర్భమైంది. అంటే మగవాడికే గర్భం వచ్చింది. మన పురాణాలలో మన ఇతిహాసాలలో ఇతిహాస అంటే అని ఇలాగ ఉండేది అని, అంటే సత్యము, ఏది అసత్యము కాదు. మనవన్నీ పురా అపి నవం పురాణం అంటే ముందు ఉన్నదే, ఇప్పటికీ కొత్తదే అన్నాడు. అంత అద్భుతమైనది. భూమిని చాప చుట్టినట్టు చుట్టారు అన్నారు. భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పలే మన వాళ్ళు. అంటే చాలా హైలీ ఇంటెలిజెంట్స్ అన్నమాట. అంటే మహాజ్ఞాన శిఖరములను అధిరోహించిన వాళ్ళు మన ఋషులు.